బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు కూనాగరపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాల్ మనీ కేటుగాళ్లు, మోసగాళ్ల బారి నుంచి మా కుటుంబాన్ని కాపాడనంటూ ఆందోళనకు దిగిన రెడ్డి రాంబాబు కుటుంబం అప్పు పేరుతో నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తూ మోసం చేశారని చెబుతున్న వారి ఇంటి ముందు టెంట్ వేసి ధర్నాకు దిగిన వైనం దగాకోరులు కర్రి విజయకుమారి, పల్లపాటి నానిబాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే పేరుతో ఫ్లెక్సీలు వేసి శ్రీ ధన్య మహిళా మండలి ఆధ్వర్యంలో వారి ఇంటి ముందు ధర్నాకు దిగిన వైనం మా ఇల్లు, అందులోని స్థలాన్ని సేల్ డీడ్ పేరుతో రాయించుకుని మా దగ్గర ఖాళీ నోట్లు, చెక్కులు, స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకుని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన రాంబాబు భార్య నాగలక్ష్మి, అలాగే కర్రి విజయకుమారి తిరిగి మా స్థలం మాకు రాసినట్లే రాసి ఆమె అనుచరుడు నానిబాబుతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించిన నాగలక్ష్మి తన ఖాళీ చెక్కులు, నోట్లు విజయకుమారి నానిబాబుకి ఇచ్చి తన అకౌంట్లో డబ్బులు కాచేయడమే కాకుండా కాకినాడ కోర్టులో తన భర్తపై తప్పుడు కేసులు వేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నాగలక్ష్మి కాల్మని కాలనాగులు, మోసగాళ్లు అంటూ నానిబాబు, కర్రి కుమారులను సంబోధిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తనకు తన కుటుంబానికి ఆత్మహత్య శరణ్యమని రాంబాబు అతని భార్య నాగలక్ష్మిలు వేడుకుంటున్న వైనం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు కూనాగరపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాల్ మనీ కేటుగాళ్లు, మోసగాళ్ల బారి నుంచి మా కుటుంబాన్ని కాపాడనంటూ ఆందోళనకు దిగిన రెడ్డి రాంబాబు కుటుంబం అప్పు పేరుతో నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తూ మోసం చేశారని చెబుతున్న వారి ఇంటి ముందు టెంట్ వేసి ధర్నాకు దిగిన వైనం దగాకోరులు కర్రి విజయకుమారి, పల్లపాటి నానిబాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే పేరుతో ఫ్లెక్సీలు వేసి శ్రీ ధన్య మహిళా మండలి ఆధ్వర్యంలో వారి ఇంటి ముందు ధర్నాకు దిగిన వైనం మా ఇల్లు, అందులోని స్థలాన్ని సేల్ డీడ్ పేరుతో రాయించుకుని మా దగ్గర ఖాళీ నోట్లు, చెక్కులు, స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకుని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన రాంబాబు భార్య నాగలక్ష్మి, అలాగే కర్రి విజయకుమారి తిరిగి మా స్థలం మాకు రాసినట్లే రాసి ఆమె అనుచరుడు నానిబాబుతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించిన నాగలక్ష్మి తన ఖాళీ చెక్కులు, నోట్లు విజయకుమారి నానిబాబుకి ఇచ్చి తన అకౌంట్లో డబ్బులు కాచేయడమే కాకుండా కాకినాడ కోర్టులో తన భర్తపై తప్పుడు కేసులు వేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నాగలక్ష్మి కాల్మని కాలనాగులు, మోసగాళ్లు అంటూ నానిబాబు, కర్రి కుమారులను సంబోధిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తనకు తన కుటుంబానికి ఆత్మహత్య శరణ్యమని రాంబాబు అతని భార్య నాగలక్ష్మిలు వేడుకుంటున్న వైనం. నా పేరు రెడ్డి రాంబాబు, పెంటపాడు మండలం. నాకు అన్యాయం జరగడం వలన కర్రి విజయకుమారి అనే ఆవిడ వ్యక్తి నన్ను అన్యాయకారంతంగా నా సైట్లోకి నేను 30 లక్షలు తీసుకోవడం వాస్తవం. 30 లక్షలు తీసుకుంటే పెద్దల సమక్షంలో రెడ్డి సూరిబాబు, మన ప్రసాద్ రెడ్డి గారు, వేణురెడ్డి గారు, నెక్స్ట్ ఇప్పుడు మన జామి కృష్ణ, చల్మూరు ప్రకాష్, వీళ్ళందరి మధ్య ఆధ్వర్యంలో బర్ల జయబాబు వీళ్ళందరూ ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో నాకు న్యాయం చేశారు. 45 లక్షలు అన్నారు. 45 లక్షలు నేను ఇవ్వడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నా నోట్లు, నాకు చెక్కులు నాకు తిరిగి ఇప్పించవాలని నేను అడిగాను. రిజిస్ట్రేషన్ కూడా నాకు తిరగ రాసేసిన తర్వాత అప్పుడు దాకా ఈ పెద్ద మనుషులు ఆగమంటే నేను ఆగిన తర్వాత తిరిగి రాసేసిన తర్వాత నా డబ్బులు, నా చెక్కులు 45 లక్షలు ఇచ్చేసాను కదా, మీరు అడిగిందే 30 లక్షలే తీసుకున్నాను కదా,
దానికి నాకు అమ్మటనే ఇచ్చేమని రిజిస్ట్రేషన్ నాకు తిరగరాసేసిన తర్వాత నా అమౌంట్ నా చెక్కులు 3 చెక్కులు 3 నోట్లు 100 రూపాయల స్టాంపు రాసిచ్చాను కదా నాకు ఎమ్మటనే నాకు అప్పచెప్పవలసిందే కానీ అడిగితే ఈ పెద్దలు ఇత్తారులే అని కొద్ది కాలయాపన అంటే ఆవిడ ఇవ్వట్లేదు, ఆవిడ మాట ఎవరో కూడా వినట్లేదు, పెద్ద మనుషులు ఎవరి మాట వినట్లేదు అనేసి 3 చెక్కులు 3 నోట్లు 100 రూపాయల స్టాంపు పెద్ద మనుషులకి అడిగితే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇప్పిస్తామనే బాధ్యతగా అన్నారు. తర్వాత 10 రోజులు 20 రోజులు నెల రోజులు కాలయాపన అయిన తర్వాత నాకు రిజిస్టర్కి అదే ఇస్తానని ఇవ్వట్లేదు. బతిమలాడి అడిగితే ఎంతో బతిమలాడాను పెద్దలే. ఆ అమ్మాయి ఇంట్లేదురా అని అన్నారు. ఇంట్లేదంటే అది మరి నాకు పద్ధతేనా అని అడిగితే 9,50,000 రూపాయలు నా అకౌంట్లో డబ్బులుంటే 2 చెక్కుల మీద 2 చెక్కులు మార్చేసారు ఆవిడ. వేరే పల్లపాటి నానిబాబు అని కాకినాడ వాస్తవ్యులైన అదే లాయర్ గారు కాకినాడే జీ మామిడాడు అయింది. అదే జీ మామిడాడులో అదే కాకినాడలో వేరే ఆయనతో ఒక ఎస్సీ ఆయనతో వేయించింది. ఆయన వేయించాడు, పల్లపాటి నానిబాబుతో వేయించి ఈవిడ నీకు చెక్కులు నోట్లు ఆయనకి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఇక మొత్తం ఒక్కడు 2 చెక్కులు 2 నోట్లు నేను బ్యాంక్ దగ్గరికి వచ్చి పెంటపాడు SBI బ్యాంక్ దగ్గరికి వచ్చి మార్చేశారు. అయితే నేను ఏమైందంటే నేను చిన్న విషయం ఏం చేశారంటే బ్యాంక్ మేనేజర్ గారు నాకు ఫోన్ చేయడం వాస్తవం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసాద్ రెడ్డి గారికి 35 లక్షల రూపాయలు నేను అక్కడ ఇచ్చాను క్యాష్. 10 లక్షలు చెక్ ఇచ్చాను ప్రసాద్ రెడ్డి గారికి. ఇస్తే ఆ 10 లక్షల చెక్కు కూడా సరే బ్యాంక్ వెళ్ళి మార్చుకుంటున్నారంటే బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తే ఎవరండి అంటే ప్రసాద్ అంటానని అన్నారు. ప్రసాద్ కాదండి అంటే ప్రసాద్ రెడ్డి గారు నేనే అన్నానండి. అంటే ప్రసాద్ రెడ్డి అయితే ఇచ్చేయండి పర్వాలేదు అని చెప్పానండి. 2 చెక్కులు 2 నోట్లు అలా మార్చేశారండి దౌర్జన్యంగా. తర్వాత 2 రోజుల తర్వాత ప్రసాద్ రెడ్డి గారు కనిపిస్తే ఆయన అడిగానండి. అడిగితే నేను ఎక్కడ మార్చాను, నేను మార్చలేదు కూడా చెక్కులు అదే ఉందని అన్నాడండి ఆయన. అయితే ఈ 3 చెక్కులు ఈ 3 నోట్లు నాకు ఇప్పించేయండి, మరి నా 100 రూపాయల స్టాంపు కూడా నాకు ఇచ్చేయండి, ఇచ్చేస్తే నాకు ఇబ్బంది ఉండదు మరి అని అంటే 2 చెక్కులు మార్చేయడం జరిగింది. మార్చేసారు. 4,50,000 చెక్కు 5 లక్షల చెక్కు ఒకటి మార్చేశారు. ఇంకో చెక్కు ఉంటే అదే పల్లపాటి నానిబాబు అన్న పేరు మీద అతని మీదే 10 లక్షల రూపాయలు మళ్ళీ నా మీద దావా వేసారు, చెక్ బౌన్స్ చేసి. అది నాకు నష్టవారెంట్గా దగ్గరగా వచ్చింది. నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నేను అనుకోకుండా ఇంటికాడ నాకు ఈ బాధలు తట్టుకోలేక నాకు బయట అప్పులు కూడా ఎక్కువైపోయి ఉంటే అక్కడ నాకు ఇంటికాడ గొబుక్కుని ఊరేసుకోపోతే మా ఆవిడ చూసి గబగబ వచ్చి పోతంశెట్టి లక్ష్మి గారి ఇంటికి వెళ్ళి అంటే అక్కయ్య గారు మా ఆయన ఇలాగ ఆత్మహత్య చేసుకోబోతుంటుంటే గబుక్కుని నేను వస్తానని పరిగెట్టుకొని వచ్చిందండి ఆవిడ. ఇంటికి వచ్చి ఆవిడ తమ్ముడు గారు మీరేం బాధపడకండి, చక్కగా మీరు ఎంతో ఒబీడియన్స్ మనిషి, మీరు ఎవరు అప్పు తీర్చలేదు, అందరూ తీర్చేవాళ్ళు ప్రతి అప్పు తీరుతారు. అప్పుడు ఆవిడకి కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తే 3 సైట్లు అమ్మానండి. 3 సైట్లు అమ్మి కూడా కట్టానండి. కట్టి మొత్తం 45 లక్షలు కడితే ఈ చెక్కులు మళ్ళీ ఈ 9,50,000 మళ్ళీ ఇంకో చోట తెచ్చానండి. అమ్మితే డబ్బులు చాలక అవి కూడా అకౌంట్లో వేసానండి. మొత్తం కట్టేసానండి. మళ్ళీ 9 లక్షలు ఇవ్వలేదండి. ఎదురు కేసు పెట్టింది. అదే పల్లపాటి నానిబాబుకి ఇచ్చేసి కాకినాడ లాయర్ గారితో ఈ కేసు వాదించింది కాకినాడ లాయరేనండి, ఆవిడ దగ్గరండి. ఇప్పుడు ఏం జరిగినాయి వచ్చి అడుగుతుంటుంటే పెద్దలు అడిగారు, అన్నీ అడుగుతుంటుంటే ఎవరు కూడా ఈ ఇంటికి వచ్చి రాగానే మేము వచ్చి టెంట్ వేసి మా ఆమరణ నిరాదీక్ష చేద్దాం అనుకుంటున్నామండి. రిలే కాదండి, ఆమరణ నిరాదీక్ష చేద్దామని మేము కూర్చుంటేటప్పటికి గబగబా వచ్చి వాళ్ళు ఇంటికి వచ్చి తాళం వేసుకొని వెళ్ళిపోయారండి. తాళం వేసుకొని వెళ్ళిపోతుంటే ఇక మనమేమో అనకూడదు, నేను అడుగుదామంటే వెళ్ళిపోయారండి. అడుగుదాం అనుకున్నామండి. అడిగే సమయానికి వెళ్ళిపోయారండి. ఇంకెళ్ళిపోతే ఇంకా మీడియా వాళ్ళని పిలిచి మేము అడగడం జరిగిందండి. ఇది పరిస్థితి అని చెప్పి మా బాధలన్నీ చెప్పుకున్నానండి. చెప్పుకుంటే నేను
నా బాధను తట్టుకోలేకపోతున్నానండి నేను. నాకైతే మాత్రం ఏదైనా సరే నేను మళ్ళీ ఇప్పుడైనా సరే నేను మళ్ళీ పురుగు మందుల డబ్బా కూడా తెచ్చుకొని నేను సత్తాకైనా సిద్ధంగా ఉన్నానండి. నేను ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి కదలనండి. ఈ న్యాయం జరగకపోతే మాత్రం ఇక్కడి నుంచి కదలనండి. ఈ మహిళా మండలి తరపున నా ధన్యవాదాలండి. వీళ్ళు అందరూ నా తరపున అందరూ వచ్చారండి. మహిళా మండలి వాళ్ళు అందరూ మహిళా మండలి వాళ్ళు అందరూ వచ్చి నన్ను సహకరిస్తున్నారు. మేము కూడా అవసరమైతే డిలే కాకుండా ఆమరణ నిరాదీక్ష చేస్తాం మేము కూడా అనేసి అందరూ పట్టుదలగా వచ్చి నన్ను అందరూ సహకరిస్తున్నారండి. బాతంశెట్టి లక్ష్మి గారు అధ్యక్షుల వహింతో అందరూ కూడా సహకరిస్తున్నారండి. అదే అండి నాకు న్యాయం జరగాలండి. న్యాయం జరగాలి. అదే అండి పరిస్థితి. భార్యనండి, నేను రెడ్డి రాంబాబు గారి భార్యని. నా పేరు నాగలక్ష్మి. మేము కర్రీ విజయకుమారి దగ్గర 30 లక్షల అప్పు అయితే తీసుకోవడం వాస్తవమే. అప్పు వడ్డీ కూడా తీర్చేసిన తర్వాత మాకు ఇవ్వాల్సిన చెక్కులు నోట్లు 100 రూపాయల స్టాంపు మేము ఇచ్చాము. అయితే మాకు ఇవ్వలేదండి. ఇవ్వకన్నా కోర్టుకి వేయించిందండి. 10 లక్షలు 9,50,000 రూపాయలు చెక్కులు 2 వాడేసిందండి. ఇంకో చెక్కు పల్లాపాటి నానిబాబు అన్న వ్యక్తిని అక్కడ పెద్ద మనిషి ఆ రోజున కృష్ణారెడ్డి లాయర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారండి, కాకినాడ నుంచి వచ్చారు. ఆయన ద్వారాగా పల్లాపాటి నానిబాబు అన్న వ్యక్తి చెక్కులు ఇప్పించి మాపై కోర్టులో వేయించిందండి. చెక్ బౌన్స్ కేసు వేయించింది. మా ఖర్చు పెడతా కోర్టుకు తిరుగుతా కూడా మా దగ్గర డబ్బులు లేవండి. మాకు ఇబ్బందిగా ఉంటుంది. మేము కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాము. మా చెక్కులు మా నోట్లు మా 100 రూపాయల స్టాంపు మాకు ఇవ్వవలసింది కోరుస్తున్నానండి. మాకు 3 ఆడపిల్లలు ఉన్నారండి. ఈదిలోకి వస్తాము. మాకు న్యాయం జరగకపోతే మాత్రం మా పిల్లలు మేము కలిపి ఇక్కడ పురుగుల మందు సాగి చచ్చిపోతామండి. ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారండి. ఇక్కడ దేశ చేస్తాకని వచ్చామండి. ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారండి. వీళ్ళందరూ కూడా మహిళా మండలి తరపు వీళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని మా వెనకతలు ఉండి మేము వచ్చారండి. పోతశెట్టి లక్ష్మి గారి ద్వారాగా మేము వచ్చామండి. నేను మహిళా మండలిలో ఉన్నానండి. మాకు న్యాయం జరిగేలా చూడండి.